నమస్తే, నేను శివప్రసాద్. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ స్పెషల్ డిబేట్. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఒక తీర్పు చాలా సంచలనాత్మకమైనటువంటి తీర్పుగానే దీన్ని భావించవలసి ఉంటుంది. ముఖ్యంగా లివింగ్ ఇన్ రిలేషన్షిప్కి సంబంధించి స్త్రీలకి ఈ వేధింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివాహానంతర పరిస్థితుల్లో 498A తదితర చట్టాలు ఏవైతే వర్తిస్తాయో లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి మహిళకి కూడా అదే రకమైనటువంటి చట్టాలు వర్తిస్తాయి అనేది దీని ప్రధానమైనటువంటి అంశం. అయితే లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. అట్ ద సేమ్ టైం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వర్సెస్ ఉత్తరాఖండ్ జరిగినటువంటి ఒక కోర్టు సన్నివేశం నేపథ్యంలో అతని మీద రేప్ కేసు పెట్టడం జరిగింది. ఆ రేప్ కేసు పెట్టినటువంటి ఆ సందర్భంలో జరుగుతున్నటువంటి విచారణలో ఇప్పుడు ప్రధానంగా ఈ న్యాయమూర్తులు ఎవరైతే ద్విసభ్య ధర్మాసనం ఉందో దాంట్లో సంజయ్ కరోల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ కేసులో కూడా ఆయనే తీర్పు ఇచ్చారు మరో జడ్జితో కలిసి. ఆ ఇచ్చే సందర్భంగా ఆ రేప్ కేసుని కొట్టేశారు. కాబట్టి సందర్భానుసారంగా పరిస్థితిని అనుసరించి వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు రిలేషన్షిప్స్లో ఉన్నారు, ఎట్లా ఉంది, ఏ కారణాల వల్ల మ్యారేజ్ చేసుకుంటానని మోసం చేసి రిలేషన్షిప్స్లో ఉన్నాడా, లేకపోతే ఇద్దరూ ఇష్టపడి రిలేషన్షిప్స్ని ఎంచుకున్నారా, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు దీంట్లో పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అనేది ప్రధానమైనటువంటి తీర్పు. అయితే ఈ తీర్పుకు సంబంధించి అసలు ఏ ఉద్దేశంతో ఈ రకమైనటువంటి తీర్పుని ఇచ్చుంటారు, దీనివల్ల ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రసన్న గౌడ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం ప్రసన్న గౌడ్ గారు. నమస్తే అండి. ప్రసన్న నాయుడు నాకు ఇక్కడ గౌడ్ రాశారు. ప్రసన్న నాయుడు ఈ తీర్పుకు సంబంధించి ఒక సీనియర్ న్యాయవాదిగా మీ అభిప్రాయం ఏంటి? దీన్ని ఎందుకు ఉద్దేశించి ఉంటారని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటి 498 సెక్షన్ కి దీన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ లో హరాస్మెంట్ చేయడం జరిగింది, కానీ ప్రాక్టికల్ గా ఇది వర్కౌట్ కాదు. ప్రాక్టికల్ గా హరాస్మెంట్ చేస్తే మ్యారేజ్ తర్వాత 498 అంటే బిఎన్ఎస్ ప్రకారంగా 85-86 కింద ఇట్స్ అన్ అడిషనల్ డౌరీ డిమాండ్ అన్నట్టు. డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తుంది. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ హరాస్మెంట్ ఉన్నప్పుడు 498 పెడతారు. ఓకే, ఇక్కడ ఫిజికల్లీ మెంటల్లీ అనేది ఉంటుంది. ఫిజికల్లీ మెంటల్లీ ఉంటుంది, నో డౌట్. బట్ ఎట్ ఎ టైమ్ దెర్ ఈస్ నో బాండింగ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. దెర్ షుడ్ నాట్ బి ఎనీ కండిషన్స్. అంటే మన ఇద్దరం కలిసి ఉంటున్నాము అనేంత వరకే ఉంటది తప్పించి డౌరీ ఉండదు దీంట్లో. సమ్ కేసెస్ 90% కేసెస్ లో పేరెంట్స్ తెలియకుండా లివింగ్ లో ఉంటాం, బోత్ సైడ్స్. సరే పోనీ 50% అనుకుందాం, పేరెంట్స్ బోత్ సైడ్స్ పేరెంట్స్ తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు తను 498 పెట్టినప్పుడు ఓన్లీ అయిన తోటి హస్బెండ్ అని పెడుతుందా, ఐ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్ అని పెడుతుందా? సో అండ్ సో డేట్ నుంచి నేను ఉన్నాను అని చెప్పడానికి వాట్ ఈస్ ద ప్రూఫ్? ఆమె ఏం ప్రూఫ్ చూపించగలుగుతుంది? ఒక రెంట్ ఉంటున్నారా లేకపోతే వీళ్ళు ఓన్ హౌస్ లో ఉంటున్నారా? ఇప్పుడు మనకి 498 అనేదేమో ఒక భార్య భర్తలకు సంబంధించి పెళ్లి పెద్దల మధ్యలో అవుతుంది. దేర్ షుడ్ బి సమ్ మేబీ మే నాట్ బి డౌరీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ డౌరీ డిమాండ్ ఉంటుంది. అప్పుడు 498 అప్లికబుల్ అవుతుంది. ఫిజికల్లీ మెంటల్లీ అన్నప్పుడు డౌరీ హరాస్మెంట్ దీంట్లో ఎందుకు ఉంటుంది లివింగ్ లో? ఓకే ఉంది అనుకుందాం, పోనీ ఇప్పుడు సుప్రీంకోర్టు వారు చెప్పినట్టు డౌరీ హరాస్మెంట్ ఉంది అనుకుందాం. ఆన్ వాట్ కండిషన్స్? బోత్ ఆర్ నాట్ లీగల్లీ వ్యాలిడ్ కదా. వాళ్ళు ఇట్లా ఇవినే అంతే. లీగల్లీ వ్యాలిడ్ అంటే మ్యారేజ్ మాది కన్సుమేట్ అయిందంటే మ్యారేజ్ కాదు అది, మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కన్సుమేట్ అయింది, మేమిద్దరం కలిసి ఉన్నాం అంతే. తిట్టాడు కొట్టాడు అంటే ఇంకా ఫిజికల్లీ మెంటల్లీ అది ఒక సెక్షన్ ఉంది. ఆల్రెడీ 323 పెట్టచ్చు, 324 పెట్టచ్చు. లేదా అసలు యాక్చువల్ గా చెప్పాలంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని కండిషన్స్ తోటి ఉంటారండి. నువ్వు నేను జాబ్ చేస్తున్నాము, లేదా ఒకరు జాబ్ చేస్తారు ఒకరు జాబ్ చేయరు,
మన ఇద్దరం కలిసి ఉందాము, పెద్దలకు ఒప్పిద్దాము, పెద్దలు ఒప్పుకోకపోతే అప్పుడు చూద్దాము అని అప్పటికప్పుడు యాక్సిడెంటల్ గా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వాళ్ళ సందర్భాలు బట్టి వస్తుంటాయి. దీంట్లో రేప్ కూడా రాదు. చాలా కేసులలో రేప్ కేసెస్ పెట్టారు. రేప్ కేసు కి కూడా అసలు ఇది వర్తించదు. తనని ఇష్టంగా ఉన్నదా ఇష్టంగా లేదా అనడం కూడా కాకుండా 3 years తర్వాత నన్ను రేప్ చేశాడు అని ఎలా పెట్టగలుగుతాం? సరే, అది ఒక పక్కన పెట్టేస్తే 498 లో జనరల్ 498 ఎట్లా బుక్ అవుతుంది? ఒక భార్య పెళ్ళప్పుడు సైన్స్ ఆఫ్ ఫార్మాలిటీస్ తోటి మేబీ ఎనీ రిలీజియన్ ఏ రిలీజియన్ లోనైనా కొన్ని ఫార్మాలిటీస్ తోటి పెద్దల మధ్యలో, బికాస్ పెద్దలు అనేది దే ఆర్ ద విట్నెసెస్, అవే వాళ్ళే ఎవిడెన్స్. ఒక్క విషయం చెప్పండి. అసలు ఈ లివింగ్ రిలేషన్షిప్ కి చట్టబద్ధత అనేది అసలు టోటల్ గా లేనప్పుడు, చట్టబద్ధత లేనప్పుడు దానికి సెక్షన్స్ ఎట్లా వర్తింపజేస్తారు అసలు? నేను ఇప్పుడు అదే కన్ఫ్యూజన్ అందరికి కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఎన్ని రోజులు కండిషన్ కూడా ఉండదు కదా. నేను ఒక 6 months ఉంటా, 1 year ఉంటా, 1 month అనేది కూడా లేదు. అవును. దానికి మీరు ఎట్లా పోనీ ఇద్దరి మధ్యలో టార్చర్ అవుతుంది అంటే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక హస్బెండ్ కాకుండా సరే ఎనీ మేల్ పర్సన్ ఎనీ ఫిమేల్ ని టార్చర్ పెడితే డెఫినెట్లీ కేసు అవుతుంది. దాంట్లో నో డౌట్. మీకు 3 ఏదన్నా సెక్షన్, అది అమ్మాయిని ఈవెన్ ఫోన్ కాల్ చేసి బెదిరించినా కేసు పడుతుంది. మీరు ఫొటోస్ పెట్టినా కానీ కేసు పడుతుంది, తిట్టినా కేసు పడుతుంది. ఆమెని ఏ విధంగానైనా మీకు సెక్షన్స్ ఆర్ ఎవ్రీవేర్ సెక్షన్స్ ఉన్నాయి ఫిమేల్ కి. ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మేల్ కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కంప్లీట్. ఒక్కటి, భార్య కొట్టినా భార్య మీద కేసు లేదు, భార్య కొట్టకున్నా భార్య పోయి కంప్లైంట్ ఇస్తే కేసు ఉంది. ప్లస్ ఒక అమ్మాయి అబ్బాయి తోటి చాట్ చేసినా దర్ ఈస్ నో కేస్. ఒకవేళ అమ్మాయి అబ్బాయి ప్రపోజ్ చేసినా దర్ ఈస్ నో కేస్. అదే అబ్బాయి సేమ్ సైమెంటేనియస్లీ ఒక అమ్మాయికి లవ్ చేస్తున్నాను పెడితే ఆన్ ది స్పాట్ సెక్షన్ బుక్ అయ్యి అరెస్ట్ కూడా ఉంటుంది సెకండ్ టైం చేస్తే. ఓకే. ఇంకోటి, దేర్ విల్ బి సమ్ ఎవిడెన్స్ ఇన్ ద ఎవ్రీథింగ్. దాంట్లో ఒక ఐ విట్నెస్ ఉంటారు. ఇప్పుడు డౌరీ హరాస్మెంట్ లో మేబీ విట్నెసెస్ అయితే మ్యాండేటరీ ఉంది. చార్జ్ షీట్ వేసేటప్పుడు ఇంటి పక్కన వాళ్ళని పోయి వీళ్ళు ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు అని అడుగుతారు. ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు భార్య భర్తలా కాదా అని కూడా వాళ్ళకే తెలియదు. ఇప్పుడు మనం సౌత్ కల్చర్ లో కన్నా మీరు నార్త్ కల్చర్, బాంబే, ఢిల్లీ, బెంగళూరు, ఇంకా అటు సైడ్ అంతా చూసుకుంటూ పోతే ఇంకా సౌత్ ఒకటి ఇంకా డిఫరెంట్ అనుకోండి. కానీ బెంగళూరు ఒకటి, మళ్ళీ సౌత్ అంటే మన తెలంగాణలో ఇంకా అంత లక్కీలీ అంత వర్కౌట్ కావట్లేదు. కానీ లైక్ బెంగళూరు సైడ్ వెళ్తే ఇంకా ఎక్కువనే ఉంది ఈ కల్చర్. అసలు సింపుల్ గా ఏంటంటే పొద్దున్న లవ్ అనుకుంటున్నారు, మధ్యాహ్నం లివ్ ఇన్ అనుకుంటున్నారు, నెక్స్ట్ డే విడిపోతున్నారు. అట్లాంటప్పుడు 498 ఎవరెవరి మీద పెడతారు? ఏ విధంగా పెట్టగలుగుతారు? ఎవరు మీకు ఎవిడెన్స్ ఉంటారు? అదొకటి. ఇంకో చిన్న ప్రధానమైన అంశం ఏంటంటే అసలు ఈ మ్యారేజ్ యాక్ట్ కి అర్థం ఏముంది? ఇప్పుడు మీరు ఎట్లా లివింగ్ ఇన్ రిలేషన్షిప్ మీరు ఎట్లయితే ఒప్పుకుంటున్నారో, అంగీకరిస్తున్నారో, దాని చట్టబద్ధంగా వాళ్ళు అట్లా ఉండొచ్చు. చట్టబద్ధత లేదు కానీ దాన్ని లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అనే పేరుతో వాళ్ళు కొనసాగవచ్చు అని కోర్ట్స్ ఎప్పుడైతే దాన్ని అంగీకరిస్తున్నాయో అసలు మ్యారేజ్ యాక్ట్ అనే దానికి ఇంకా అర్థమేముంది? సార్, మన కల్చర్ ని ఇప్పుడు యాజ్ అన్ అడ్వకేట్ నేను కల్చర్ అన్నా కానీ అది కరెక్ట్ ఇది కదా. కానీ సుప్రీం కోర్టు కొన్ని ఏళ్ల నుంచి కొన్ని ఇట్లా జెండర్ బయాస్ లాగాను లేకపోతే డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఇచ్చి కంప్లీట్ కల్చర్ అనేది మిస్గైడ్ అవుతుంది, ఎక్కడో మనకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఒకటి, లీవ్ ఇన్ యాక్సెప్ట్ అయినాక భార్యాభర్తలు కలిసి ఉన్న భార్యాభర్తలు కూడా భర్త వేరే రిలేషన్ ఉంటే 497 తీసేశారు కాబట్టి భార్యాభర్తలు ఎవరితోటనే ఉండొచ్చు అని చెప్పి డెసిషన్ కి తీసుకున్నారు. అది ఇచ్చినది జడ్జిమెంట్ ఒకందుకు, దాని ఇంప్లిమెంట్ ఇంకొకందుకు చేశారు. అసలు జడ్జిమెంట్ ఇచ్చింది
497 ఎందుకు తీసేశారు, సెక్షన్ డిలీట్ అయిపోయింది. ఎందుకు డిలీట్ చేశారు? భార్య సహజీవనం వేరే, భార్య ఇలిసిట్ రిలేషన్షిప్ వేరే వాళ్ళతో పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళకొక రకమైన న్యాయము, మగవాళ్ళకు ఒక న్యాయము అన్నందుకు ఈక్వల్ రైట్స్ అని చెప్పి 497 తీసేశారు. ఇప్పుడు వచ్చేసరికల్లా దాన్ని ఏం చేసిండ్రు, 497 కాస్త లివ్ ఇన్ రాగానే దాన్ని డిఫరెంట్ వేలో తీసుకెళ్లి ఎవరెవరితోటైనా ఉండొచ్చు అని పెట్టి, అంటే ఒక లాని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని కల్చర్స్ డిస్టర్బ్ అవుతుంది అనేది చూసుకోవాలి మనం ముందు. భారతదేశం అనగానే భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో భార్యాభర్తల బంధానికి ఒక విలువ ఉంది, ఒక గుర్తింపు ఉంది, ఒక సంస్కారం ఉంది. దాంట్లో మనం విదేశీ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నెమ్మదిగా ఇక్కడ చేరి కల్చర్ని పాడు చేస్తున్నాయని చెప్పి తీవ్రంగా బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి రిలేషన్షిప్ ని సమర్థించడం ద్వారా అసలు మ్యారేజ్ కి విలువ అనేది లేకుండా పోతుంది కదా. విలువ తీసేసిందే అనకూడదు, కానీ జరుగుతున్న ఈ జడ్జిమెంట్స్ ద్వారానే విలువ అనేది మెల్లమెల్లగా పోయి సింగిల్ పేరెంట్ అయిపోయారు. ఇప్పుడు అందరు సింగిల్ పేరెంట్స్ అయిపోయిందే కాకుండా ఒక పక్కన రాను వాళ్ళ పిల్లలు పుట్టారు అనుకోండి, లివింగ్ లో పిల్లలు పుట్టారు, వాళ్ళు లిజిటిమేట్ అందామా ఇలిజిటిమేట్ అందామా, కోర్ట్ అంటది వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు లిజిటిమేట్, వాళ్ళకి పుట్టిన పిల్లలు. మీ మ్యారేజే యాక్సెప్ట్ కావట్లేదు, మీ ఇద్దరు విడిపోయి ఇద్దరు వేరే వేరే వాళ్ళ పెళ్లిళ్ళు చేసేసుకుంటారు. మళ్ళీ మీకు పుట్టిన పిల్లలు ఎక్కడికి దారి తీస్తున్నారు? మీరు లీగల్ ఆస్తులు ఒకటి చూడకండి, పిల్లల భవిష్యత్తు తోటి మన కల్చర్ ఎక్కడ పోతుంది అనేది కూడా చూడాల్సి వస్తుంది. రెండు కులాల మధ్య పుట్టినటువంటి పిల్లలకు సంబంధించి మ్యారేజ్లు కావడం చాలా కష్టంగా ఉంది. అసలు చాలా అసలు మీరు ఒక 5 years తర్వాత చూడండి, అసలు మ్యారేజ్ అనేది ఉండదు. మ్యారేజ్ ఉండదు. ఇప్పుడు 30 years తర్వాత చేసుకుందామని ఏదో అనుకుంటున్నారు. తర్వాత ప్రతి ఒక్కరు ఓన్లీ బికాస్ ఎందుకంటే సెక్షన్స్ అనేటివి ఒక్క సైడే ఉండడం అనేది కూడా మిస్యూజ్ ఆఫ్ సెక్షన్స్ అవుతున్నాయి. ఎవరినైనా ఒక చాలా బాగా డబ్బున్నాడు ఉన్నాడు అనుకోండి, బాగా డబ్బున్నాడు, ఆమె లేడీ అతనితో ఒక 1 నెల రోజులు ఉందనుకుందాం, లివ్ ఇన్ పెళ్లి చేసుకోదు, ఏం చేసుకోదు. తర్వాత అతను నాకు డౌరీ హెరాస్మెంట్ కేసు బ్లాక్ మెయిల్ చేస్తాను, 498 అదే కదండి. అంటే ఇట్స్, నేను అమ్మాయి లేడీస్ అనట్లేదు, నేను ఓన్లీ 1% గురించి అంటున్నా. మళ్ళీ ఒక లేడీకి ఇట్లా అంటారు అనేసి అంటారు. నేను చెప్పేది ఓన్లీ 1% మిస్యూజ్ మాత్రం ఈ సెక్షన్ 100% అవుతుంది. ఎందుకు అంటే ఇదివరకు లివింగ్ లో ఉన్నాక కూడా రేప్ కేసెస్ టేకప్ చేశారు పోలీస్ వాళ్ళు, అస్సలు టేకప్ చేయద్దు. లివింగ్ లో ఉన్నప్పుడు రేప్ కిందకి రాదు. అవన్నీ కేసులు 5 years తిరిగినాక కొట్టేస్తారండి, ఏది కూడా జడ్జిమెంట్ రాదు. కానీ ఆ 5 years లోపట ఎంత మిస్యూజ్ అవుతుంది, అతను ఎంతో హ్యూమిలేట్ అవుతాడు. ఇప్పుడు పోక్సో కేసు కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా, అసలు మనకి డిబేట్ గా అవుతుంది కానీ చెప్తున్నా. పోక్సో కేసులో 16-17 years తర్వాత వచ్చే వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది. వాళ్ళకి లవ్ చేసుకున్నాక వాళ్ళ క్యాస్ట్ డిఫరెంట్ ఉంటాయి. సపోజ్ అబ్బాయి క్యాస్ట్ కానీ అబ్బాయి లో క్యాడర్ ఉన్నప్పుడు మాత్రం తల్లిదండ్రులు పోయేసి పోలీస్ కేసు పెట్టేస్తున్నారు, పోక్సో కేసు కింద బుక్ చేస్తున్నారు. బట్ అక్కడ పోక్సో అర్థం ఏంటి అనే దానికి మిస్యూజ్ అక్కడ కూడా. అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటున్నప్పుడు మీకు ఫోన్ కాల్స్ ద్వారానో ఎక్కడి నుంచో మీకు తెలుస్తుంది. వాళ్ళు అమ్మాయి అబ్బాయి 16-17 years వెళ్ళిపోయి ఇంట్లో నుంచి పెళ్లి చేసుకున్నారు, అట్లా ఇట్లా ఉందంటే మీరు కేసు పెట్టినా ఒక అర్థం ఉంది. లేదా ఒక స్కూల్లోనో కానీ ఎక్కడ డ్రైవరు ఇంకెవరైనా మిస్యూజ్ పిల్లల్ని చేసిందంటే 100% పోక్సో పడుతుంది. అది వేరు. లవ్ చేసుకున్న దాంట్లో అండి, ఇప్పుడు సపోజ్ 1 క్యాస్ట్ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, తీసుకెళ్లి పోక్సో కేసు పెట్టేస్తున్నారు అబ్బాయిని వదిలించుకోవాలని చెప్పి. తర్వాత మళ్ళీ మేజర్స్ అయినాక మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. పోక్సో కేసు పెట్టిన అర్థం ఏంటి అంటే, మేము ప్రాక్టికల్ గా మేము ఎండ్ ఆఫ్ ద డే మీరు చూసేది ఎక్కడ చూస్తారు తెలుసా అండి, ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది, ఓకే లివ్ ఇన్ లో ఉంటే లేడీస్ పెడతారు అనేది ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఎవరన్నా లివ్ ఇన్ ఆపుతున్నారా అండి? ఆపరు. డౌరీ హెరాస్మెంట్ కేసు ఉందని తెలుసు, కొన్ని డౌరీ అనేది తీసుకోకుండా ఉంటున్నారా? తీసుకుంటున్నారు. భార్యను కొడతా కేసు అవుతుందని తెలుసు, అయినా కొడుతున్నారు, కేసు అవుతుందని
తెలుసు. పోనీ ఇవన్నీ ఎండ్ ఆఫ్ ద డే మనకి జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఉంటాయంటే ఒక్క కేసు ఉండట్లేదండి. 90% కేసెస్, 99% కేసెస్ మధ్యలోనే వీళ్ళంతా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు, విత్డ్రా చేసుకుంటారు, మానిటరీ తీసేసుకొని జరిగిపోతున్నారు. అంటే ఇదంతా ఒక జ్యుడిషియరీని, ఒక పోలీస్ యంత్రాంగాన్ని వీళ్ళు వాడుకోవడం, అంటే లైక్ మిస్యూజ్ చేయడం తప్పించి ఇంకోటి లేదు. ఇటీవల కాలంలో పెళ్ళైన తర్వాత భర్తల్ని చంపేస్తున్నటువంటి సంస్కృతి బాగా పెరిగిపోయింది. దాదాపు ఇటీవల కాలంలో 10-15 కేసెస్ దాదాపు నమోదైనాయి. పెళ్ళయిన తర్వాత భర్తనే చంపేస్తుంటే తీసుకెళ్ళి పెళ్లి కాని రిలేషన్లో ఉన్నటువంటి ఆ మేల్ పర్సన్ని చంపాలని ఏంటి గ్యారంటీ? అసలు అతని వైపు ఏం చట్టాలు ఉన్నాయి, అతనికి ఏంటి ప్రొటెక్షన్? అసలు చట్టాలు లేవండి. చట్టాలు అనేది ఎంతసేపు డిఫెండ్ చేసుకోవడమే తప్పించి, పెళ్లి అయినా సరే, పెళ్లి కాకున్నా సరే, గర్ల్ ఫ్రెండ్ లాగా ఉన్నా సరే, బాయ్ ఫ్రెండ్ లాగా, ఈవెన్ లివ్ ఇన్ లో ఉన్నా గానీ జెంట్స్ కి ఒక సెక్షనే లేదు. ఒకటి ప్రతి ఒక్క జెంట్స్ ఇప్పుడు వచ్చేసి ఏమంటారంటే, మేడం ఇది అన్యాయం, మేడం ఇది ఇట్లా ఉండడం ఎంతవరకు న్యాయము అని అంటారు. ఐ అగ్రీ ఫర్ దట్. వాళ్ళు ధర్నాలు చేస్తేనే కదా, మహిళలకి ఉద్యమాలు చేస్తేనే కదా ఈ సెక్షన్స్ అన్ని వచ్చినాయి. మీ దాంట్లో మీ వరకు వచ్చినప్పుడు నాకెందుకులే అనుకుంటారు. లేకపోతే మీరు పోలీస్ స్టేషన్ పోతే, మొగోడు వయసు వచ్చేసి ఎందుకు ఏడుస్తున్నావు, మీ అట్లా ఏడుస్తారా, నువ్వు మా ఇంట్లో కూడా మేము గొడవలని పోలీస్ స్టేషన్ లో పోలీసులో వాళ్ళకి చెప్తున్నాం. అడ్జస్ట్ కావాలి. అదే ఆడపిల్ల కొట్టకున్నా ఆమె వచ్చి ఏడవగానే కేసు పెట్టేస్తున్నారు. నేనేమంటున్నాడు, జెంట్స్ ఇప్పుడు కొన్ని పిటిషన్స్ పడితే కానండి, పిటిషన్స్ పడాలి, ఉద్యమాలు చేస్తేనే, సెక్షన్స్ అనేవి వస్తేనే ఈక్వల్ గా. నేనేమంటున్నాను, జెండర్ ఈక్వాలిటీ. ఇప్పుడు ఎవరు లేడీస్ ని కూడా అండి ఐ థింక్ 1% కొడుతున్నారండి తాగేసి వచ్చి, 1 to 2%. 98% జెంట్స్ అడ్జస్ట్ అయిపోతున్నారు. లేడీస్ ఇది మానిటరీగా ఇద్దరు జాబులు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళిద్దరికి మానిటరీ ప్రాబ్లమ్స్ తోటి విడిపోతున్నారు. అక్కడ పెట్టే సెక్షన్స్ ఏమో వేరే. ఫిజికల్లీ మెంటల్లీ టార్చర్డ్ బై హస్బెండ్ అంటే, ఫిజికల్లీ నేను కొట్టిన రోజే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, ఫిజికల్లీ నేను కొట్టిన రోజే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు. సరే కొన్ని కేసులలో పోలేరు అనుకుందాం, కానీ అన్ని కేసులలో ప్రాక్టికల్ గా జడ్జిమెంట్ వరకు అయితే కేసులు రావట్లేదు. మరి సుప్రీంకోర్టు దృష్టికి ఇవన్నీ ఎట్లా తీసుకెళ్లాలండి? ఏ రకంగా ఇవన్నీ సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళాలి? ఇచ్చినటువంటి ఈ డెసిషన్స్ అన్ని కూడా, ఈ తీర్పులన్నీ కూడా దాదాపు ఏకపక్షంగా సాగుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సత్యాసాధ్యాలతో సంబంధం లేకుండా, అక్కడ సత్యాసాధ్యాలతో సంబంధం లేకుండా. నేను అదే అంటున్నా, సుప్రీంకోర్టుకి అంటే నేను జడ్జెస్ ని, జస్టిస్ వాళ్ళని అనేంత పెద్ద ఇది కాదు, అనకూడదు కూడా. నేను యాజ్ అ కామన్ గా చెప్తున్నా. అంటే ఒకవేళ ఒక నిమిషం కాదనుకుంటే, లోయర్ కోర్టుకు వచ్చేసి ప్రాక్టికల్ గా ఈ కేసెస్లలో ఎవరు గెలవరండి. ఈ కేసులలో ఎవరు గెలవరు. ఉట్టి జ్యుడిషియరీ టైం వేస్ట్ తప్పించి ఇంకోటి లేదు. దీని మీద ఇట్లాంటి జడ్జిమెంట్స్ ఇచ్చిన అప్పుడు ఎంత మిస్యూజ్ అవుతుంది జనాలలో, ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనేది ఇప్పుడు చూడాలి. మీకు తెలుసా, అసలు పోలీస్ పని అంతా కూడా 498 మీద ఉన్న కేసులు డైలీ పోలీస్ స్టేషన్ లో ఇంకొక సెక్షన్ మీద ఉండదు. ఇప్పుడు ఇంకెక్కువ అవుతుంది. ఇప్పుడు లివ్ ఇన్ లో ఇద్దరు ఈక్వల్ గా వర్క్ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఒకవేళ అతనికి ఇంకొక రోజు రాత్రి ఫ్రెండ్స్ తోటి పోయి తాగొచ్చినా లివ్ ఇన్ లో పట్టించుకోవద్దు. వాళ్ళిద్దరి మధ్యలో అట్లాంటి కండిషన్స్ ఎట్లాంటివి ఎవరితో కండిషన్స్ ఉండవు. ఇప్పుడు 498 జేవటికి ఏమవుతుందంటే, అతను పోయి తాగేసి వచ్చిండు అనుకోండి, లవ్ హెరాస్మెంట్ కేసు పడుతుంది. దానికి దీనికి సంబంధం ఉంది అసలు? ఓకే, అంటే ఇది చాలా సమగ్రమైనటువంటి, చాలా విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. లేదా మీరు చెప్పినట్టుగా మగవాళ్ళు కూడా ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి రాను గ్రాడ్యువల్ గా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు దాకా చేయరండి, చేయరు ఉంది, కానీ వాళ్ళ మీద కేసు పడ్డప్పుడే వాళ్ళకి చట్టం మాకు లేదు అని తెలుస్తుంది తప్పించి, ఆ కేసు పడనంత వరకు ఇవన్నిట్లో వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఈగో ఫీలింగ్ ఉంటది కదండి, మమ్మల్ని కూడా కొట్టేది, మమ్మల్ని మీద ఎవరు ఏం చేసేది, ఆ ఈగో ఫీలింగ్ పక్కన పెట్టి మీకు లేదు, మీరు ఫైట్ చేయాల్సిందే. లేదు అంటే రాను ఇంకా ఘోరమైన పరిస్థితుల్లో పోతారు. లక్ ఏంటంటే 498 లో అరెస్ట్ ఇదివరకు అంటే 16 ముందు ఉండే, ఇప్పుడు 16 తర్వాత నోటీసులు ఇస్తున్నారు బిలో 7 years కాబట్టి అట్లీస్ట్ బతుకున్నారు. అదే 16 ముందు అయితే
ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగుడికి జాబ్ పోయింది. ఇప్పటికీ కొన్ని జాబ్స్ లేవు. మరి ఈ క్రిమినల్ కేసు పడితే వాడు అమెరికా పోలేడు, సారీ అమెరికా ఫారెన్ కంట్రీస్ పోలేడు, పాస్పోర్ట్ సీజ్ కరెక్ట్ అవుతుంది. లేదంటే సీజ్ కాకుండా సరే వాడు ఇంకేదైనా చేస్తే ఇంకా వాడిని సరెండర్ చేయమంటారు పాస్పోర్ట్ ని. ఓకే సరే, ఇప్పుడు ఇవన్నీ దీంట్లో అనేక రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. సమయభావం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. ఇంకోసారి మళ్ళీ దీని గురించి సమగ్రంగా మాట్లాడేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. ఆవిడ చెప్తున్నటువంటి అనేక అంశాలు అందరూ విన్నారు. చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ దీంట్లో రైజ్ అవుతున్నాయి. వాటి పరిష్కారం పురుషులు కూడా తమ వైపు నుంచి ఉద్యమం చేయడమే దీనికి ప్రధానమైనటువంటి పరిష్కారం తప్ప వేరే పరిష్కారం ఏమీ కనిపించట్లేదు. ఒక 5 ఏళ్ల తర్వాత అసలు దీనికి ఎటువంటి శాంక్టిటీ లేనటువంటి పరిస్థితి వివాహం అనే దానికి ఏర్పడుతుంది అని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి.